నమస్తే అండి బోస్ కుమారి. బాస్, బిగ్ బాస్ సినిమాల్లో బిగ్ బాస్ అంటే మనకు తెలుసు చిరంజీవి గారు. మరి రాజకీయాల్లో బిగ్ బాస్ ఎవరు? మరి ఇప్పుడు ఈ బిగ్ బాస్ అనేటువంటి ఓట్ ఎక్కువగా వినపడుతుంది. దీనికి కారణం విజయసాయిరెడ్డి గారు. విజయసాయిరెడ్డి గారు మనకు తెలుసు వైసీపీలో A2గా ఉన్నటువంటి వ్యక్తి. A1 జగన్మోహన్ రెడ్డి గారు అయితే A2 ఈయన. మరి మొత్తం పార్టీ విధానాల్లో A1 A2 అంతే. మామూలు 2019 ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరే మొట్టమొదటిగా వీడియోలో కనిపించారు. అంటే రిజల్ట్స్ ఎంజాయ్ చేస్తూ ఒకరినొకరు కౌగిలించుకొని, అంటే వీళ్ళిద్దరి మీద అంత అవినోభావ సంబంధం ఉంది. ఇదే కాదు, ఆయన ఫస్ట్ నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా వాళ్ళ కుటుంబంతో బాగా సన్నిహితం కలిగినటువంటి వ్యక్తి. ఈ విషయాలు అందరికీ తెలిసినటువంటి విషయాలు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి చెడింది. ఇది క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం. దేనికి? మరి దానికి కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోటరీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ చేరి ఈయన మీద లేనిపోయినటువంటి విధానాలు చెప్పి, అంటే చాడీలు లేకపోతే లేనిపోయినటువంటి మాటలు చెప్పి ఈయన మీద మనసు విరిచేసి A2 ప్లేస్ లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారిని 2000 ప్లేస్ కి తీసుకువెళ్లిపోయారనేటువంటి విధంగా విజయసాయి రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. ఇది మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎక్కువ పెద్ద మధ్య కుంభకోణం జరిగింది అనేటువంటి విధంగా, మామూలుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటా ఉంటారు. అంటే కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు. కేసీఆర్ గారి కూతురు కవిత గారు కూడా అరెస్ట్ అయినటువంటి సంగతి మనకు తెలుసు. పెద్ద పెద్ద కేజ్రీవాల్ గారు అయితే అసలు మొత్తం పార్టీ లేచిపోయినటువంటి పరిస్థితి. ఆయన కూడా అరెస్ట్ చేశారు. పెద్ద పెద్ద తలకాయలందరూ కూడా జైలుకి పోయినటువంటి పరిస్థితి. అంతకి 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 2024 మధ్యలో జరిగింది అనేటువంటి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎంక్వైరీలో, ప్రతిపక్షంలో ఉన్నటువంటి టైంలో వాళ్ళు చేసిన అలిగేషన్స్ ఇప్పుడు కార్యాచరణ దాల్చి ఎంక్వైరీ దిశగా ముందుకెళ్తుంది. ఈ టైంలో విజయసాయి రెడ్డి గారు వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చి మొదటి షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో పెద్ద షాక్ ఇది. మరి ఆయన ఇచ్చిన తర్వాత ఇప్పుడు మధ్య కుంభకోణంలో, ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి మధ్య కుంభకోణంలో మరి ఈయన్ని విచారణకు పిలుస్తూ ఉండటం, ఆయన మాట్లాడుతూ ఉండేటువంటి విషయాలు చూడటం, నిజంగా ఇది కూడా ఒక పెద్ద షాక్. ఎందుకంటే ఆయన కొన్ని పేర్లు చెప్తున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్తున్నటువంటి పేర్లు కసిరెడ్డి అనేటువంటి ఆయన ఒక ఆయన, అదేవిధంగా సేదరెడ్డి అనేటువంటి ఆయన ఒక ఆయన. వీళ్ళిద్దరు కలిసి ప్లస్ అవినాష్ రెడ్డి గారు వీళ్ళంతా ఒక కోటరీగా ఏర్పడి ఈ మధ్య కుంభకోణం చేశారనేటువంటి విధంగా ఈయన ఆరోపిస్తున్నట్లుగా తెలుస్తుంది. టోటల్ గా నిజాలు బయటికి రావాలి. దీనికి ఆయన చెప్తుంది ఏంటంటే, వీళ్ళందరూ ఈ మద్యం వ్యాపారం చేద్దాం అనుకున్నారు. ఎందుకు? ఎలా వ్యాపారం ఎలా చేస్తారు? అది ప్రభుత్వంలో ఉంది కదా, మద్యం షాపులను ప్రభుత్వం దాన్ని మెయింటైన్ చేసింది కదా. కానీ వీళ్ళు ఎలా చేస్తారు అని అంటే, వీళ్ళు సప్లయింగ్ అనమాట. నేను చాలాసార్లు ప్రస్తావించిన విషయాన్ని, వాళ్లే తయారీ చేయటం, వాళ్లే డిస్ట్రిబ్యూట్ చేయటం, వాళ్లే బిల్లులు చేసుకోవడం. ప్రభుత్వ సొమ్మే కదా మొత్తం. కాబట్టి ప్లస్ అమ్మిన దాంట్లో కూడా కమిషన్. అంటే ఒక రకంగా చెప్పాలంటే చీప్, అంటే అప్పటికప్పుడు తయారు చేసిన ఒక వేస్ట్ మద్యాన్ని డబుల్ ట్రిపుల్ రేట్లకు అమ్మి, ఒక రకంగా చెప్పాలంటే ప్రజల జేబులు చిల్లులు పెట్టేసినట్టే ఇంత పెద్ద వ్యవహారం జరిగింది. దీనికి మొట్టమొదటి పెట్టుబడి ఇచ్చింది నేనే అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఎంత? 100 కోట్లు. ఇది అరవిందో దగ్గర నుంచి, మరి శరత్చంద్ర అరవిందోకి సంబంధించిన శరత్చంద్ర రెడ్డి దగ్గర 100 కోట్లు ఇప్పించాను వాళ్ళకి అనేటువంటి విధంగా ఈయన చెప్పాడు. అంటే టోటల్ గా 1000 కోట్ల పెట్టుబడితోటి, అంటే 100 కోట్ల పెట్టుబడితోటి 100 కోట్లే మొదటి పెట్టుబడి అంటే దీంట్లో ఇంక ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చి ఉంటుంది. ఎందుకంటే నీకు 60 రూపాయలు దాన్ని 200 రూపాయలకి అమ్మారు, 200 దాన్ని 1000 రూపాయలకి అమ్మారు. అంటే ఇంత పెద్ద లెవెల్లో జరిగింది. 100 రూపాయలు చేసాని 300కి అమ్మారు. డబుల్ రేట్లు అనమాట. మరి ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది? ప్లస్ డిజిటల్ పేమెంట్స్ ఏమైనా ఉన్నాయా? డిజిటల్ పేమెంట్స్ ఏమైనా చేస్తే ఇప్పుడు ఫోన్ పే, మనం నిజంగా ఏదన్నా ఒక బండి దగ్గరికి వెళ్ళి ఒక జాంకాయ కొనాలన్నా కూడా ఫోన్ పే ఉంటది ఆ బండి మీద. లేదు ఒక కిరాణా షాప్కి వెళ్ళి ఒక సోడా తాగాలన్నా కూడా, ఒక కూల్ డ్రింక్ 20 రూపాయలు కూల్ డ్రింక్ తాగాలన్నా కూడా అక్కడ డిజిటల్ పేమెంట్ ఉంటుంది. అంటే పేటిఎం ఉంటుంది, అంటే QR కోడ్ ఉంటుంది, కొట్టేసి వచ్చేస్తాం. అంటే చివరికి 5 రూపాయలకు కూడా అక్కడ ఫెసిలిటీ ఉంది డిజిటల్ పేమెంట్. మరి ఇన్ని వందల వేల కోట్లకు సంబంధించినటువంటి దాంట్లో మరి డిజిటల్ పేమెంట్ లేదు. అన్ని అనుమానాలకి తావిస్తుంది. ఇక్కడే డిజిటల్ పేమెంట్ లేదు. దాన్ని అమలు పరిచింది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండేటువంటి కోటరీ. మరి దాంట్లో 100 కోట్లు పెట్టుబడికి నేను ఇచ్చాను, అప్పిప్పించాను అనేటువంటి అరవింద దగ్గర మరి అప్పిప్పించానని చెప్పి విజయసాయి రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఇదంతా పెద్ద కుంభకోణం అని చెప్పేసి క్లియర్ గా ఒక సామాన్యుడు కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి. కానీ దీంట్లో అసలు బిగ్ బాస్ ఉన్నాడా లేడా, అంటే మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కలిసి, అంటే ఇప్పుడు బిగ్ బాస్ కి తెలియకుండా పూచిక పొల్లు కూడా కదలదు. ఇంత పెద్ద వ్యవహారం జరుగుతూ ఉంటే బిగ్ బాస్ తెలియకుండా అసలు జరిగేటువంటి ప్రసక్తే లేదు. మామూలుగా ఉన్నటువంటి వ్యక్తుల విషయంలోనే బిగ్ బాస్ కి తెలిసిపోతాయి. ఏదైనా చిన్న చితకైనా కూడా, ఏదైనా కూడా, అంటే పలానని చెప్పలేదు, ఏదైనా తెలిసిపోతుంది. అలాంటిది ఇంత పెద్ద మద్య మాఫియా విధానంలో
అంత పెద్ద సిండికేట్ వ్యవహారం ఒక రకంగా చెప్పండి, అది సినిమాలో చూసినట్టు బిగ్ బాస్ కి తెలియకుండా జరిగి ఉంటుందా? ఇది ప్రధానమైనటువంటి క్వశ్చన్. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు దీన్ని ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు అనేటువంటి కోణం. అయినా ఒక డౌట్ నాకు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారి గురించి ఈ కోటర ఏదైతే ఉందో, ఈ కసిరెడ్డి, సేదరెడ్డి, వీళ్ళందరూ కోటర ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా అసలు ఏం చెప్పుంటారు అసలు విజయసాయి రెడ్డి గారి గురించి? అయ్యా మీరు A1 ఆయన A2 అని విపరీతంగా ప్రచారం జరిగిపోయింది. కానీ ఆయన వ్యవహార శైలి ఎలా ఉందంటే కంప్లీట్ గా A1 గానే వ్యవహరిస్తున్నారు ఆయన. కాబట్టి మీరు సీఎం గా ఉంటున్నారంటే, కానీ మొత్తం వ్యవహారం ఆయనే నడిపిస్తున్నాడు. పేరు మొత్తం విజయసాయి రెడ్డి, మీడియా కానీ మిగతా అంతా అటు ఫోకస్ వెళ్ళిపోతుంది అనేటువంటి విధంగా ఆయనకి లేనిపోయి అని చెప్పినట్టున్నారు టోటల్. అప్పుడు ఎవరు వచ్చారు? మెయిన్ పర్సన్ A2 ఎవరు వచ్చారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు. అంటే ఎప్పుడు చూసినా ప్రభుత్వం తరఫున ఆయన మాట్లాడుతారు. ఆయన ఎవరు మాట్లాడటానికి అంటే ఆయనకి గవర్నమెంట్ విధానం ఉందా, లేకపోతే ప్రజలు ఏమైనా ఎన్నుకున్నారా అంటే ఏం తెలియదు. అసలు ప్రజలకి ఆయనకి ఏం సంబంధం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకున్నటువంటి ఒక సలహాదారుడు 2019 నుంచి అంటే 2020 అనుకుంటా, దాదాపుగా ఒక సంవత్సరం గడిచిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు టోటల్ గా నడిపించారు ప్రభుత్వాన్ని. అంటే ఇప్పుడు 11 సీట్లు వచ్చే దాంట్లో ప్రధానమైనటువంటి భూమికి ఎవరికైనా మొదటి తాంబూలం ఇవ్వాలంటే సజ్జల రామకృష్ణ గారికి ఇవ్వాలి. మరి అంత పెద్ద మైనస్ జరిగింది. సరే ఓకే, ఆయనే కారణం అని చెప్పేసి ఒకవేళ అనుకుందాం. అయినా కూడా మన పిఎస్సికి సంబంధించినటువంటి కమిటీ ఒకటి వేశారు కదా, దాంట్లో సజ్జల రామకృష్ణ గారిని తీసుకున్నారు. కానీ అంటే విజయసాయి రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రయారిటీ క్రమంగా తగ్గించేశారు. ఎందుకు తగ్గించారు అని అంటే ఆయన చెప్పుడు మాటలు విన్నాడు అనేటువంటి కోణం. ఆ చెప్పుడు మాటలు ఏంటి అనేటువంటి విషయం ఎవరికి తెలియదు. కానీ విజయసాయి రెడ్డి గారి మీద అప్పుడు వచ్చినటువంటి అలిగేషన్స్ లో విశాఖపట్నం మొత్తం భూ కబ్జాలకు గురైపోతుంది, కాంట్రాక్టులు కావచ్చు మిగతా విపరీతంగా సంపాదించుకుంటున్నాడు, వాళ్ళ బంధువులకి కట్టబెడుతున్నాడు, A2 గా ఉండి మొత్తం A1 గా వ్యవహరించి పార్టీ మొత్తాన్ని కూడా లీడ్ చేస్తున్నాడు అనేటువంటి అలిగేషన్స్ అయితే అప్పుడు వచ్చాయి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారా? అందుకే ఆయన పక్కన పెట్టారా? మొత్తానికి ఈయన బయటకు వచ్చాడు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మద్యం కుంభకోణంలో ప్రధానంగా ఉపయోగపడుతుంది, ప్రధానంగా దీనికి ముందుకు తీసుకెళ్ళడానికి మరి అడుగులు వేస్తుంది. ఇప్పుడు మిథున్ రెడ్డి అనుకుంటా ఈ రోజు ఆయన విచారించారు. ఇప్పుడు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, కాశీరెడ్డి, శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ ఈ కోటరీలో ఉన్నారు అనేటువంటి విధంగా, పెద్దిరెడ్డి వీళ్ళందరూ ఉన్నారనేటువంటి విధంగా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఏమైనా ఇప్పుడు మద్య కుంభకోణంలో ప్రధానంగా విజయసాయి రెడ్డి గారే ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి విధంగా చూస్తున్నారు. ఈ మద్య కుంభకోణం బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్ గారే అరెస్ట్ అయ్యారు. ఇది నిరూపితం, ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే టోటల్ గా 4,000 కోట్ల రూపాయలు దేశం దాటినాయి. అమిత్ షా గారికి కూడా రిపోర్ట్లు వెళ్ళాయి. ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే. బట్ టోటల్ గా ఏం కానుంది, కీలక భూమిక పోషిస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఇక ముందు ఎలా ప్లేట్ ఫిరాయిస్తారు, లేదా ఇలాగే ఉంటారా? ఎందుకంటే నేను రాజకీయాలకు గుడ్ బై, వ్యవసాయం చేసుకుంటా అన్నారు. మరి ఇప్పుడు ఇటీవల ఏం మాట్లాడుతున్నాడు, నా ఇష్టం, నేను మళ్ళీ రాజకీయాలకు వస్తానేమో అనేటువంటి విధంగా మాట్లాడుతున్నాడు. అంటే ఏదో ఒక పార్టీ నుంచి ఆయనకైతే ఆహ్వానం ఉంది, దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. నాకు తెలిసి మ్యాక్సిమం అంటే బీజేపీ ఫస్ట్ ప్లేస్ ఉంటుంది, సెకండ్ ప్లేస్ ఇంకే పార్టీ ఉందో తెలియదు. మొత్తానికి అయితే టోటల్ గా విజయసాయి రెడ్డి గారు ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. అంటే విచారణ రూపేణ మరేమో